మా అమ్మ మీతో ఏదో చెప్తారంట, వినండి. మా అమ్మాయి వీడియోలు తీసేది, ఇప్పుడు బోండాలు నరికేది పెట్టింది, ఊడ్చేది పెట్టింది, చెత్త ఎత్తేది పెట్టింది, ఇంట్లో పనులన్నీ పెట్టింది. మరి అవి వీడియోలు ఆమె వీడియోలు కాబట్టి ఆమె ఇష్టం. మీరు ఆ వీడియోలకు కూడా బ్యాక్ కామెంట్ పెట్టి చేస్తున్నారంటే అది పద్ధతి కాదు. అది మా అమ్మాయి చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మంచిగా వాళ్ళు లైక్ చేస్తే చాలు, కామెంట్ చేస్తే చాలు. ఎట్లా తయారైందో ఇది. రోడ్డు మీద తల నిండా పోసుకుంది. మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వెళ్ళండి, ఎందుకంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి కాబట్టి. అందుకని మా అమ్మ మీతో ఏదో చెప్తారంట, వినండి. మా అమ్మాయి వీడియోలు తీసేది, ఇప్పుడు బోండాలు నరికేది పెట్టింది, ఊడ్చేది పెట్టింది, చెత్త ఎత్తేది పెట్టింది, ఇంట్లో పనులు వీడియోలు ఆమె వీడియోలు కాబట్టి ఆమె ఇష్టం. మీరు ఆ వీడియోలకు కూడా బ్యాక్ కామెంట్ పెట్టి చేస్తున్నారంటే అది పద్ధతి కాదు. అది మాకు మా అమ్మాయిని చూసేవాళ్ళు 10 మంది ఉన్నా మాకు చాలు. మీరేం చూడవసరం, బ్యాక్ కామెంట్ ఏం పెట్టవసరం లేదు. ఏదో చెప్తారంట, వినండి. మా అమ్మాయి వీడియోలు తీసేది, ఇప్పుడు బోండాలు నరికేది పెట్టింది, ఊడ్చేది పెట్టింది, చెత్త ఎత్తేది పెట్టింది, ఇంట్లో పనులన్నీ పెట్టింది. మరి అవి వీడియోలు ఆమె వీడియోలు కాబట్టి ఆమె ఇష్టం. మీరు ఆ వీడియోలకు కూడా బ్యాక్ కామెంట్ పెట్టి చేస్తున్నారంటే అది పద్ధతి కాదు. అది మాకు మా అమ్మాయిని చూసేవాళ్ళు 10 మంది ఉన్నా మాకు చాలు. మీరేం చూడవసరం, బ్యాక్ కామెంట్ ఏం పెట్టవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, మీరేం చూడవసరం, బ్యాక్ కామెంట్ పెట్టాలి కదా. అమ్మాయి చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మంచిగా వాళ్ళు లైక్ చేస్తే చాలు, కామెంట్ చేస్తే చాలు. మా అమ్మ మీతో ఏదో చెప్తారంట, వినండి. అది మా అమ్మాయి వీడియోలు తీస్తుందని బ్యాక్ కామెంట్ పెడుతున్నారంట. లాంగ్ వీడియోస్ చాలా తక్కువ మంది చూస్తున్నారు, షార్ట్ వీడియోలు అయితే చాలా ఎక్కువ మంది చూస్తున్నారు. ఎందుకంటే లాంగ్ వీడియోలో బిట్టులన్నీ కూడా వీడియోలో ఉన్నాయి. మీరు లాంగ్ వీడియో చూస్తేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. షార్ట్ వీడియోలు చూసినా సరిగ్గా అర్థం కాదు. ముందు వెళ్ళి లాంగ్ వీడియో చూడండి, అప్పుడు మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. సరేనా? మా అమ్మ మా స్వీట్ గారికి ఛాయ్ తాపిస్తుంది. ఎందుకంటే వాడికి జలుబు చేసింది కదా, ఛాయ్ తాపిస్తా అంది. ఛాయ్ తాపియకూడదని నాకు తెలుసు, కానీ ఫీవర్ వచ్చిన, జలుబు చేసిన పెద్దవాళ్ళే ఛాయ్ తాగుతారు. ఇంకా చిన్నపిల్లకి కొద్దిగా రిలీఫ్గా ఉంటుందని కొద్దిగా ఛాయ్ తాపించింది మా అమ్మ, అంతకు మించి ఏం లేదు. నువ్వు పసుపు తాడు వేసుకుంటా ఉంటావు, గోల్డ్ లేదని చాలామంది కామెంట్లు పెట్టారు. గోల్డ్ అయితే నాకు లేదు. పసుపు తాడు ఎందుకు వేసుకుంటున్నానంటే గోల్డ్ చైన్ లేక. గోల్డ్ చైన్ ఉన్నప్పుడు పసుపు తాడు తీసేస్తాను, అది వేసుకుంటాను కాబట్టి. ఇంకా అసలు నాకు గోల్డ్ ఉందా లేదని దానికి ఒక వీడియో తీసి పెడతాను. నాకు ఉన్నదో లేదో మీకు కూడా తెలుస్తుంది కదా. టేబుల్ మీద మా స్వీట్ గారు మామూలుగా అయితే దిగనంటున్నారు. ఇంకా ఎట్లాగట్లా వాళ్ళని దింపేసి
శుభ్రంగా అంతా తుడిచి బయట అంతా ఊడ్చేసాను, అంతా అయిపోయింది. ఓకే లేములే గట చెల్లులా ఇద్దేద్దారా ఇక ఇంకా మామూలుగా అయితే బాగా అల్లరి చేస్తూ ఉంటాడు. ఇంకా రోడ్డు మీద పట్టుకొని పోతూ ఉంటాడు కదా, ఇంకా వారిని తీసుకొని వస్తామే అవుతుంది. ఇంకా యథామావులుగానే ఉన్నది. ఇంకా మా షాపు, మా పిల్లలు ఇంకా యథామావులుగా ఉంటుంది. ఇంకా కొత్తగా ఏమి ఉండదు ఇందులో ఈ వీడియోలో అయితే. మధ్యాహ్నం కదా కొబ్బరి బొండాలు కొన్ని ఉన్నాయని మధ్యాహ్నం తీస్తున్నా నేను. ఇదంతా కూడా ఆటో కూడా పక్కన పెట్టేశారు. ఏంటి ఆటో కూడా పక్కన పెట్టారు, ఇక్కడే తీశారు. ఆటో తీయమంటే ఇంకా షాప్ ముందు ఎవరు లేకపోతే బండ్లన్నీ ఇక్కడే పార్కింగ్ అయిపోతుంది, పార్కింగ్ ప్లేస్ లెక్క. ఇంకా బొండాలు కూడా తక్కువే ఉన్నాయని మధ్యాహ్నం తీసిన షాపుకి. పెద్ద స్వెటర్ ఏం కాదు, రోడ్డు మీద బల్ల వేసుకొని అమ్ముకుంటాం మేము బోండాలు. ఎందుకంటే గొప్ప గొప్ప చెప్పుకోవడానికి గొప్పగా. ఈ అమ్మాయి అయితే రోజు మీద పట్టుకొని ఉరుకుతూ ఉంటుంది. ఈ అమ్ముడు కాడైతే ఈ అమ్ముడు కాడి కోసం నేను కుడతాల రోజు మీద. అట్లా అవుతుంది పరిస్థితి, ఏం చేద్దాం. ఇప్పుడైతే మధ్యాహ్నం అయితే ఓపెన్ చేసిన, చెప్పిందే 10 సార్లు చెప్పక ఒకసారి చాలంటారా. ఇదైతే మధ్యాహ్నం చేసిన, ఇదంతా ఊడవాలి. ఇప్పుడు ఊడుస్తున్నాం. చేతతో ఎత్తవచ్చు కదా, చేతితో ఎందుకు ఎత్తుతున్నావు నువ్వు చెత్త అని కామెంట్ పెట్టారు. కాదది నార్మల్ చెత్త అయితే చీపురు కట్టతోనే ఎత్తవచ్చు, అవి దుగ్గు కాదు. కొబ్బరి బొండాలు పెచ్చులు కాబట్టి మీరు పెచ్చులు అంటారో ఏమంటారో, మేమైతే చెత్త అంటాం. అవైతే కొట్టినప్పుడు చేతితో ఎత్తితే మంచిగా ఉంటుంది. చేతితో ఎత్తకోకుండా చీపురు కట్టతో ఎత్తితే అది సరిగా రాదు, అలాగే ఎత్తటానికి కూడా కుదరదు. ఎందుకంటే నాకైతే అట్లాగే అలవాటు చేతితో ఎత్తటం. మరి మీరైతే అట్లా చీపురు కట్టతో ఎత్తుతారు కావచ్చు, మరి నాకైతే రాదు. మరి నేను చేతితోనే ఎత్తుతాను. నేనైతే చీపుగా నేను అనుకోవట్లేదు, ఎందుకంటే నేను చేసే పనిలో కష్టం ఉంది కాబట్టి. నేనైతే చీపుగా అనుకోవట్లేదు, నేను చేసే పనిలో కష్టం ఉంది కాబట్టి కష్టపడుతున్నాను, అంతకు మించి ఏం లేదు. ఇదంతా చెత్తనే ఉంది, ఎందుకంటే పొద్దున ఓపెన్ చేస్తే ఇదంతా ఊడ్చేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. ఇదంతా చెత్తనే ఉంది, ఈ చెత్త అంతా కూడా క్లీన్ చేయాలా ఇదంతా కూడా. మా అమ్మ మీతో ఏదో చెప్తారంట, వినండి. అది మా అమ్మాయి వీడియోలు తీస్తుందని బ్యాడ్ కామెంట్ పెడుతున్నారంట. మామూలు కాదు, ఉరుకుతూ ఉంటే ఇంకా మా అమ్మ తీసుకునే వచ్చింది. ఇంక ఇట్లా ఉంటుంది డైలీ రొటీన్, ఇట్లాగే ఉంటుంది. ఇంకేం చేద్దాం, ఏం చేయలేము.
తల నిండా పోసుకుంది.